వాళ్ళతో పోయి బూతులు తిట్టలేము. మీరు చేయవలసిందల్లా ఒకటే, వాళ్ళు పెట్టిన గొప్ప అభ్యర్థి మీకు తెలిసి ఆయన ఎవరో, మామూలు అభ్యర్థిని పెట్టలేదు. నాకు ఇంతకుముందు మా ప్రవీణ్ అన్న చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మన రాకేష్ చెప్పిండు, నేను ఒకటే రోజు వరంగల్లో వివిధ కంపెనీలను పిలిపించి 692 ఉద్యోగాలు ఇచ్చిన ఒక రోజు జాబ్ మేళా పెట్టి అని చెప్పిండు రాకేష్. రేపు రాకేష్ గెలిస్తే ఇందాక ప్రవీణ్ అన్న చెప్పిన ఒక ప్రశాంత్ పాలకుర్తిని పిలుస్తాడు, అయ్యా మా వరంగల్లో ఒక 1000 ఉద్యోగాలు ఇక్కడ కంపెనీ పెట్టని చెప్తాడు. ఒక సమీర్ భాటియా దగ్గర పోతాడు, అన్నా నువ్వు రా జర మా వాళ్ళకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక ఉపన్యాసం ఇయ్యి, మా దగ్గర కూడా ఎట్లా ఐటీ ముందుకు పోవచ్చు, పిల్లలు ఎట్లా ముందుకు పోవచ్చు చెప్పు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఒక సామా ఫనీ దగ్గర పోతాడు, పోయి నువ్వు రెడ్ బస్ ఎట్లా పెట్టినావు మా వాళ్ళకు కూడా కొంత స్ఫూర్తినిచ్చే విధంగా వచ్చి మా వాళ్ళలో కూడా ఉత్సాహం నింపు అని చెప్పి వాళ్ళని పిలుచుకొస్తాడు రాకేష్ గెలిస్తే. మరి మల్లన్న అంటే ఆయన గెలిస్తే ఎవరిని పిలవాలి? ఆయన చెంచల్ కూడా జైల్లో ఆయన సీనియర్లను పిలవాలి, పిలుచుకొచ్చి మీ ముంగట కూర్చోబెట్టాలి, ఆ చిల్లరగాలతో మీకు చెప్పాలి. ఇట్లాంటి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళను రాజకీయాల్లో ముఖ్యంగా పట్టభద్రులు మీరు పట్టం కడితే దయచేసి ఆలోచించండి. ఇప్పటికే రాజకీయాలంటే గొప్ప అభిప్రాయం లేదు సమాజంలో, అట్లాంటిది ఇంకా ఇట్లాంటి వాళ్ళు వస్తే, ఇట్లాంటి వాళ్ళు చట్టసభల్లో దూరితే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ గారికి అవకాశం వస్తే కౌన్సిల్కి ఎవరిని పంపిండు? మన వరంగల్ నుంచి ఒక విద్యావంతుడు, ఒక తెలివితేటలున్న మేధావి ఇవాళ డిప్యూటీ చైర్మన్ గా గౌరవనీయులు బండా ప్రకాష్ గారిని వరంగల్ నుంచి పంపిండు. ఒక పెద్ద మనిషి 24 ఏళ్లుగా కేసీఆర్ గారితో ఉద్యమ సహచరుడుగా ఉన్న మధుసూనాచారి గారు భూపాలపల్లిలో దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో ఓటమి పాలైతే వారిని కౌన్సిల్కి పంపిండు. ఎట్లాంటి వాళ్ళని పంపిండు కేసీఆర్ కౌన్సిల్కి? వరంగల్ నుంచి ఒక మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పెద్దలు బసవరాజ్ సారయ్య గారిని కౌన్సిల్కి పంపిండు. ఒక యువకుడు ఉత్సాహవంతుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పంపిండు. ఒక గిరిజన మహిళ సీనియర్ నాయకురాలు సత్యవతి రాథోడ్ను పంపిండు. ఒక విద్యావేత్త మహబూబాబాద్లో విద్యా సంస్థలు నడుపుకునే తక్కలపల్లి రవీందర్ రావును శాసన మండలికి పంపిండు. ఒక ఛాయిస్ అంటే గట్లుంటది. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా పంపుతా అంటున్నది? ఒక బ్లాక్ మెయిలర్, తెల్లారు లేస్తే యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని బూతులు తిట్టుడు, పెద్దవాళ్ళని తిడితే నేను కూడా పెద్దవాళ్ళని అయిపోతాను అనుకునే విధంగా అవతల తెలంగాణ సాధించిన నాయకుడనే గౌరవం లేదు, 70 ఏళ్ల పెద్ద మనిషి అనే గౌరవం లేదు, వయస్సుకు గౌరవం లేదు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే సోయి లేదు, నోటికొచ్చిన బూతులు. ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛను బూతుల వ్యక్తీకరణ స్వేచ్ఛగా మార్చుకొని ఇలా నోటికొచ్చిన బూతులు తిట్టడమే గొప్పతనం అనుకొని దానికి మనం లైకులు కొడుతుంటే, దాన్ని మనం వ్యూస్ ఇస్తుంటే దాన్ని చూసుకుని సంబరపడే సన్నాసిని ఇలా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఒకవైపేమో ఇక్కడ బిట్స్ పిలాని, ఇటు బిట్స్ పిలాని, అటు పల్లి బఠాని, ఏది కావాలో మీరే ఆలోచించుకోలేదు. ఇక్కడ బిట్స్ పిలానిలో గోల్డ్ మెడల్ సాధించిన తమ్ముడు, ఆయన కావాలంటే సుఖంగా అమెరికాలో బతకచ్చు, మంచిగా ఉద్యోగం చేసుకుంటా, లక్షల మంది మనోళ్ళు ఉన్నారు తెలుగోళ్ళు. కొన్ని ఊర్లలో పోతేనైతే అమెరికాలో మన వరంగల్ పోయినట్టే ఉంటుంది, ఆ డల్లాసు హ్యూస్టన్ పోతే మన కాడికి పోయినట్టే ఉంటుంది. అట్లా ఈయన కూడా మంచిగా 4 కార్లు కొనుక్కొని మంచిగా సుఖంగా అక్కడనే బతకొచ్చు. 7 ఏళ్ళు అక్కడ పనిచేసిండు, ఫేస్బుక్లో పనిచేసిండు, అక్కడ సిటీ బ్యాంక్లో పనిచేసిండు, బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిండు. కానీ మనసు ఉండబెట్టలేక ఒక రైతు బిడ్డ కాబట్టి నా రాష్ట్రానికి, నా వరంగల్కు నేను పోతా, ఏమన్నా నాతో అయినది నేను పనిచేస్తా అని చెప్పి ఇలా వరంగల్కు తిరిగి వచ్చి ప్రజాసేవలో వచ్చింది. సోదరులారా, వీళ్ళ కథ గట్లుంటది. నేను ఒకటి చెప్తా ఉన్నా, నువ్వు వద్దన్నావు, పదవి వద్దన్నావు, పట్టభద్రులతో సంబంధం లేదన్నావు, వెళ్ళిపోతే ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోని, తల్లి సోనియా గాంధీ దీవెనతోటి, మా నాయకులందరూ ఆశీస్సులతోని ఆ పార్టీ గుర్తించి, మల్లన్న ఆ దొంగలు పట్టభద్రుల ఆశయాలను నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు, నువ్వు ఆ ఆశయాన్ని తలకెత్తుకోపో అని చెప్తే నేను వచ్చిన ఇక్కడికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీజే చదువుకున్నా, కాకతీయ యూనివర్సిటీలో బీపీడీ చేసిన, జేఎన్టీలో ఎంబీఏ చేసిన. నేను ఈ క్వాలిఫికేషన్లో ఉంటే నేను అట్లా చదువుకోలే, ఇట్లా చదువుకోలే అమ్మా. నేను రైళ్లలో ఛాయ్ అమ్ముకుంటూ చదువుకున్నా, నేను దొంగతనం చేయలే. ఇలా కేటీ రామారావు ఏమంటాడు, బిట్స్ పిలానీలో చదివినట్టు వాళ్ళ అభ్యర్థి, నేనేమో జేఎన్టీయు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయలో చదువుకున్న వాళ్ళం పల్లిబటానికి వాళ్ళమాట. ఇక్కడ చదువుకున్న బిడ్డలు పల్లిబటానికి నువ్వు మాట్లాడు,
దర్వేలనా కాదు కాదు ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు మీరు ఇలా తీన్మార్ మల్లన్న ఉస్మానియాలో కాకతీయలో చదువుకున్న వాళ్ళు పల్లి పటాన్లు అని చెప్పి కేటీ రామారావు అంటా ఉంటే ఇక్కడికి వస్తే చెప్పు తీసుకొని కొడతారు ఈ విద్యార్థి లోకం అంతా. ఏ విద్యార్థులైతే తమ ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడిన యూనివర్సిటీలునే వాళ్ళని పల్లి పటానికి వెళ్ళాలంటావా? ఎంత అహంకారం, ఎంత పొగరబోత్తనం నీకు. ఇలా కేటీ రామారావు నువ్వు మళ్ళొక్కసారి పట్టభద్రులను ఓటడుగుడు కాదు కదా, ఈ పట్టణంలో కాలు కూడా పెట్టలేవని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక లాస్ట్ వార్నింగ్ నీకు కేటీఆర్, ఈ 4 తారీఖు దాకా ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది వ్యవస్థ. 4 తారీఖు లోపలనే తమ్మి నువ్వు వారిపోయేది ఉంటే ఆ తర్వాత నెట్టి పరిస్థితిలో గుంజుకొచ్చి లోపడేస్తావు. నీ పార్టీ ఉండేది కాదు, నీ అంటే ఎవడు ఉండేది కాదు. సిగ్గు